హలో నమస్తే అండి, మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి ప్రస్తుత సమయానికి దిగుమతి ఎంత దిగింది, అలాగే బయట బండ్లు ఎన్ని వచ్చినాయి, వాటితో పాటు ఇంకా మరి ఏదైనా విషయాలు ఉంటే వాటిని కూడా మాట్లాడుతూ చూపించి మరి చెప్తాను. ఇంకా లేట్ లేకుండా లైక్ కొట్టేసి చూసేయండి. సోమవారికి కూడా దండం పెట్టేస్తున్నా. రండి పదాం లోపలికి. చూస్తున్నారండి, అబ్బా గొంతు పోయింది. ఓ మదనపల్లి మార్కెట్లోకి ఎంటర్ అయితే అవుతున్నాము. ఇదిగోండి, తోపుడు బండ్ల వాళ్ళు కూడా బయలుదేరిపోయినారు లోపలికి. టైం అయితే దగ్గర దగ్గర 6:30 అయితే కావస్తుందండి. మనమైతే ఎంట్రీ ఇచ్చేసినాము. ముందుగా చూసుకుంటే బయట బండ్లు దిగినట్టు కనబడుతున్నాయి. ఇటు నుంచి చెప్తాను. ఎంఎస్ఆర్ మండి అయితే ఏం దిగినలేదండి. ఇంకా రండి చూపించేస్తాను ఇంకా ఏ మండిలో దిగిందో. చలి అయితే విపరీతంగా ఉందండి. పొగ మంచు, చలి విపరీతంగా కనబడుతున్నాయి. ఏబిఆర్లో ఏం దిగినలేదండి. ఎస్ఎల్ఎన్ రేట్లు అడ్డం పెట్టారు. ఎన్నుంటాయి బయట ఒక 100+ 200 దగ్గర ఉన్నట్లు తెలుస్తుందండి. క్రేట్లు అడ్డం పెట్టారు, కనబడ్డంలే. ఎస్ఎల్ఎన్లో చలిమంటలు వేసుకొని కూర్చో ఉన్నారు. ఎస్పీజేలో అయితే ఏమీ లేదండి కాయ. ఒక ఎంఎండి మండి చూసుకుంటే కనుక 500 దగ్గర ఉంటాయని చెప్తున్నారండి ఎంఎండి మండిలో. ఇంకా స్టాక్ దింపుతున్నారు. చలిమంటలు వేసుకొని కూర్చో ఉన్నారు. రండి ఇంకా చూసేద్దాం. చలి అయితే తగ్గుతుంది అనుకుంటే విపరీతంగా ఉందండి. పద్మావతి ఏమీ లేవండి, ఇంకా దిగలేదు. ఎస్ఎల్ వెంకటేశ్వరంలో కూడా ఏమీ దిగలేదండి. ఇక్కడ చూడండి, పెద్ద భోగి మంట. ఔలాలీలో కూడా ఏమీ దిగలేదు. జనతా మండిలో కూడా ఏమీ దిగలేదండి. వీరభద్ర మండిలో ఒక 100 దగ్గర అయితే దిగినాయండి ప్రస్తుతానికి. వీరభద్ర మండిలో చలిమంటలు కాపండి. ఓల్డ్ మండి ఎస్టీఎంలో బయట బండి అయితే ఉందండి, ఖాయం లేదు. జై భారత్లో కూడా ఖాయం లేదండి. మాలిక్ మండీలో చూసుకుంటే ఒక 20+ ఉన్నాయండి అంతే ప్రస్తుత సమయానికి. ఇంకా ఇటుపక్క మదీనాలో చూసుకుంటే ఒక 20+ ఉన్నాయండి, చాలా లేవు. సిద్ధి వినాయకలో కూడా ఖాయం లేదండి, ఏం దిగినలేదు. చాలా మండీలో అయితే ఇవాళ ఏమి కాయ కనిపెట్టడం లేదు. భాగ్యలక్ష్మిలో కూడా ఏదో 10-20 కనబడుతున్నాయి అంతే అండి. పీవీఆర్లో ఒక 100+, 100 పైన ఉన్నట్లు తెలుస్తుంది పీవీఆర్ మండీలో. రండి చూసేద్దాం. ఇంకా ఈరోజు వాయిస్ అయితే కొంచెం దెబ్బతినింది చలికి అనుకుంటా. ఎస్ఎంబి ఇటు పక్క ఏమీ లేవండి. కేవీఆర్లో కూడా ఇంకా ఏం దిగినలేదు. బయట బండి ఎస్టీఎంలో అయితే ఒకటి ఉంది. ఇంకా జీపీఆర్ మండీ చూసుకుంటే జీపీఆర్ మండీలో ఒక 400 దగ్గర అయితే కనబడుతున్నాయండి ప్రస్తుత సమయానికి. రండి ఇంకా చూసేద్దాం. ఎస్జిఎస్ మండీలో అటుపక్క నుంచి చూపిస్తానండి. ఇటుపక్క నుంచి ఏమి అర్థం కావడం లేదు, ఎన్ని దిగినాయి ఏమి ఎట్లా అని. ఈరోజు వాయిస్ అయితే దెబ్బతిండింది, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసేయండి. ఎంఆర్ఎం మండి ఒక 20+ అయితే ఉన్నాయండి ప్రస్తుత సమయానికి. ఏమన్నా ఎంత ఉంటుంది? 4? ఓకే అండి. పీవీఎస్ మండి 300+, 400 దగ్గర ఉన్నట్లు కనబడుతున్నాయి ప్రస్తుత సమయానికి. రండి ఇంకా చూసేద్దాం. ఇవన్నీ ఎగుమతులకు సంబంధించిన బండ్లు అనుకుంటా. ఇదిగోండి 2 బండ్లు ఉన్నాయి. బయట బండ్లు అనేవి ఇప్పటికీ ఓ బండి చూపించాను మీకు ఎస్టీఎం మండిలో. ఇంకా ఇటు పక్క ఉంటే చూపిస్తాను రండి. అబ్బా ఏమి చలిరా బాబు,
చలి తగ్గాల్సింది పోయి ఏందో పెరుగుతుంది బా. మధ్యాహ్నం 9 పైన ఎండ అయితే ఎరగదీస్తుంది, పొద్దున్నే సాయంత్రం చలి మాత్రం ఎరగదీస్తుంది బా. చలి పెడుతుంది, ఎండ ఎరగదీస్తుంది, రెండు ఉన్నాయి బా మదనపల్లిలో. అబ్బో చంద్రుడు చూడండి బో, చాలా చల్లగా నిండుగా కనబడుతున్నాడు. టీవీఎస్లో మొత్తం ఓపెన్ ప్లేస్లోనే ఉంచినట్టున్నారు కాయ అంతా. ఇదిగోండి దగ్గరికి వెళ్ళి చూపిస్తారు రండి మీకు. కవర్లు కప్పుంచారు మంచుకి. దగ్గర ఒక 600-700 దగ్గర అయితే ఉందండి ప్రస్తుత సమయానికి టీవీఎస్ మండీలో. ఓకే, ఇంకా బండి దింపాల్సి ఉంది. దీంతో కూడా కలుపుకుంటే ఒక 800+ దగ్గర 900 ప్రస్తుత సమయానికైతే స్టాక్ ఉందండి టీవీఎస్ మండీలో. చలి మంటలో కాపండి బాగా. ఎస్జిఎస్ మండీ కనుక చూసుకుంటే ఒక 50+100 దగ్గర అయితే దిగినట్లు తెలుస్తుందండి ప్రస్తుత సమయానికి. ఇదిగోండి రెండవ బండి, ఇక్కడ 3, దాని వెనకాల ఒకటి 4 బండ్లు. సిఎంహెచ్ మండీలో చూసుకుంటే ఒక 100+ అయితే ప్రస్తుతానికి దిగినాయండి. చూపిస్తా అవి కూడా చూపిస్తా ఇప్పుడే. 100+ దిగినాయండి సిఎంహెచ్ మండీకి. ఇదిగోండి లోపల ఇంకో బండి ఉందండి. మొత్తం ఇక్కడే ఒక 5 బండ్లు అయితే ఉన్నాయి. 1 2 3 4 5, అటుపక్క ఒకటి 6 బండ్లు. ఓహో ఇక్కడ చూడు బో, అయ్యమ్మో అక్కడ చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయా. 3 4 5 6 7 బండ్లు బో. 7 బండ్లు ఏడా దిగినాయి. అటుపక్క ఒకటి 8 కనబడుతున్నాయి మీకు చూపించినట్టువి. ఇంకా ఎంఆర్ మండీ గురించి చూస్తే ఎంఆర్ మండీలో ఒక 200+ కనబడుతున్నాయండి ప్రస్తుత సమయానికి. అండ్ ఇంకా చూద్దాం. వివిఆర్ మండీలో ఏం దిగినలేదండి. ఎస్ఎంబి కూడా ఏమి దిగినలేదు. టిఎల్డి మండీలో ఎంత ఉండొచ్చు, 200+ అయితే ప్రస్తుతానికి దిగిందండి టిఎల్డి మండీలో. ఓకే, చలిమంటలు వేసుకొని కూర్చో ఉన్నారు. ఇంకా సిఎల్టీలో ఏం దిగినలేదు. శ్రీనివాస కూడా ఏం దిగినట్లు లేదండి. లోకల్ కాయ కంటే బయట కాయ ఎక్కువ దిగినట్లు కనబడుతుంది. ఇంకా కేజీఎన్లో చూసుకుంటే ఒక 200+ అయితే కనబడుతున్నాయండి కేజీఎన్ మండీలో ప్రస్తుత సమయానికి. రండి ఇంకా చూసేద్దాం. చందమామ చాలా నిండుగా కనబడుతున్నాడు ఈరోజు. సిఏకే మండీలో చూసుకుంటే ఒక 50+ అయితే కనబడుతున్నాయండి ప్రస్తుతానికి. బయట బండి ఇక్కడ ఒకటి ఉంది బో, దీని వెనకలే 1 2 3 4 5 6, అటుపక్క ఒకటి 7 8, మొత్తం 9 బండ్లు అయితే ప్రస్తుతానికి ఉన్నాయండి మదనపల్లిలో దిగినాయి. ఇంకా వేలం సమయానికి ఇవి ఇంకా వస్తాయండి, ఏం తగ్గవేడ. ఈరోజు కూడా లోకల్ కాయ కంటే బయట కాయ భారీగా దిగింది. ఇంకా ఓవరాల్ దిగుమతి కనుక చూసుకుంటే నిన్నటితో పోలిస్తే ఇవాళ కొద్దిగా తగ్గిందని చెప్పొచ్చండి. ఇంకా దిగుమతులు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా బయట బండ్ల గురించి చూపించాను కదండి. ప్రస్తుతానికి 9 బండ్లు అయితే మార్కెట్లో ఉన్నాయి ఈ సమయానికే. ఇంకా వేలం సమయానికి ఇంకా పెరుగుతాయి అవి. ఓకే, ఇంకా ఈరోజు ధరలు అనేవి ఒక 500ను టచ్ అయితే గొప్పే అనిపిస్తుంది. చూడాలి మరి ఏం రేట్లు పోతాయో, ఎందుకంటే బయట బండ్లు భారీగానే దిగుతున్నాయి. అది పరిస్థితి మదనపల్లికి మార్కెట్ సంబంధించి. ఓకే అండి, ఇంతవరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్.
ఇంకా ఎవరన్నా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. ఇంకా సోమవారం కూడా మాట చెప్పేద్దాం. ఓకే స్వామి, మొత్తం అంతా చూపించేసిన దిగుమతులు, బయట బండ్లు అవన్నీ కూడా. స్వామివారి దగ్గర పాటలు అయితే వెంకటేశ్వర స్వామి పాట పెట్టినారు. ఓకే, థ్యాంక్ యూ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. మరింత సపోర్ట్ని అందివ్వాలనుకుంటే జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. ఓకే, మీకోసం ప్రత్యేకమైన వీడియోలు అయితే ఉంటాయండి. థ్యాంక్ యూ.